తిరుమల కొండపై ఆగమ శాస్త్ర ఉల్లంఘన కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు యథేచ్ఛగా వెళ్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఇలా వెళ్ళాయి. ఇప్పుడు మరో విమానం వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఆనంద నిలయంపై ఎలాంటి సమాచారం అయితే ఆనంద నిలయానికి మీద ఎలాంటి సంచారం కూడా జరగకూడదని ఆగమ శాస్త్రంలో ఉంది. అయినా విమానాలు వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్రానికి గతంలో చాలాసార్లు విజ్ఞప్తి చేసింది టీటీడీ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన వ్యక్తి కొనసాగుతున్న ఫలితం మాత్రం శూన్యం అంటున్నారు. తిరుమలకు ప్రాధాన్యత దృష్ట్యా నో ఫ్లై జోన్గా ప్రకటించే అవకాశం ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీటీడీ పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.